నమస్తే, వెల్కమ్ టు TG5 బులెటిన్స్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రజాస్వామ్యాన్ని బీఆర్ఎస్ పార్టీ అపహాస్యం చేస్తుందన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. పెళ్లి చెయ్యాలని హై టెన్షన్ టవర్ పై నుండి దూకిన యువకుడు. రావిర్యాల శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం. వచ్చే సంవత్సరం సాకి చెరువు కట్టపైన సూర్య భగవాన్ దేవాలయం నిర్మిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే. పోలీసుల అమరవీరుల వారోత్సవాలు భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలో మెగా రక్తదాన శిబిరం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రచారం. మద్యం టెండర్లపై ఉన్న శ్రద్ధ విద్యాశాఖపై లేకపోవడం దురదృష్టకరమన్న ఏబీవీపీ కుకట్పల్లి కన్వీనర్ నాగేష్. ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఘనంగా శత జయంతి వేడుకలు. మాజీ ఎమ్మెల్సీ హఫీజ్ పీర్ షబ్బీర్ మృతికి సంతాపం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. పోలీస్ స్మారక దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం. రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణం శాఖ 92 ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. మహిళల వరల్డ్ కప్ సెమీస్ ముంగిట భారత జట్టుకు ఎదురు దెబ్బ. ఇక బులెటిన్స్ లోకి చూస్తే, జూబ్లీస్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పాల్పడుతున్న అక్రమాలపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బాల్మురి వెంకట్, టీపీసీసీ మీడియా కోఆర్డినేటర్ సామర్ రామ్మోహన్ రెడ్డి షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, జూబ్లీస్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిని ముందే ఊహించి అక్రమాలకు తెరలేపిందని అన్నారు. అభ్యర్థి ఫోటోతో అవుట్ సోర్సింగ్ కంపెనీలతో పోల్ చిట్టీలను పంచుతున్నారని, అధికారంలో ఉన్నప్పుడు సంపాదించిన అక్రమ సొమ్ముతో పెట్టిన సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ పార్టీ నాయకులపై దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని అన్నారు. జవాబుదారీతనం లేకుండా ఎన్నికల కమిషన్ కూడా తప్పుదారి పట్టించి ఎన్నికల లెక్కలను కూడా సరిగ్గా చూపకుండా అడ్డదారుల్లో ఎన్నికల ఖర్చు పెడుతున్నారని, వీటన్నింటినీ అరికట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీపై చర్యలు తీసుకోవాలని, బీఆర్ఎస్ అభ్యర్థిని అనర్హురాలుగా ప్రకటించాలని ఫిర్యాదు చేశామని చెప్పారు. అలాంటి పని చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు మేమే చైర్మన్ రామ్మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ దయాకరణ గారు, ఎమ్మెల్సీ కల్పూర్ వెంకట నలుగురం కలిసి వారికి ఫిర్యాదు చేసినామంటే మా ఉద్దేశం పారదర్శకంగా ఎలక్షన్ జరగాలి. ఈ వైలేషన్ అనేది తప్పు. ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకునే విధంగా ఎలక్షన్ జరిగి ఎవరికి వాళ్ళు తీర్పిచ్చినా కూడా అది ఓకే అనే విధంగా ఉండాలి. కానీ ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు ఇది మతపరమైన ప్రచారం కావచ్చు, మెయిన్గా ఇప్పుడు ఇంతకుముందు మీకు చూపించినట్టయితే ఏదైతే పోలింగ్ స్లిప్స్ ఇస్తున్నారో అది చాలా తప్పు. కేవలం క్యాండిడేటే కాదు, పార్టీయే కాదు, ఇలాంటి కంపెనీలు ఎవరైతే తయారు చేసి ఇంటింటికి అవుట్ సోర్సింగ్ ద్వారా ఇస్తున్నారో వారి మీద కూడా తగు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు ఎలక్షన్ సిస్టంలో ఇలాంటి పద్ధతి కరెక్ట్ కాదని. అయినా కానీ వారు పెట్టి బీఆర్ఎస్ క్యాండిడేట్ ఫోటో పెట్టి మరి ఇంటింటికి ఇస్తున్నారంటే ఈరోజు వారు ఎంత ఉల్లంఘనకు పాల్పడుతూ అనేది ఆలోచించాలి. బహిరంగంగానే వాళ్ళు సోషల్ మీడియా అన్ని అకౌంట్స్లో ఏదైతే ప్రచారం చేస్తారో అవన్నీ పబ్లిక్ చేస్తున్నారంటే వారిని ఎవరు చూస్తలేరు అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ గారికి కంప్లైంట్ ఇచ్చాము. ఎంతైతే బడ్జెట్ అలొకేట్ చేశారో ఎలక్షన్ క్యాండిడేట్కి ఆ ఎలక్ట్రిషియన్లు కాకే ఖర్చు పెట్టాలి, దానికన్నా ఎక్కువ అయితే వారిని డిఫాల్ట్ చేయాలని కూడా కోరడం గురించే ఇవన్నీ సిస్టమ్ చేశాం. ఈరోజు రాష్ట్రంలో ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఈ ఎలక్షన్లో ఆదర్శంగా మా పార్టీ ఈరోజు ప్రజలందరూ డిసైడెడ్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ని బలపరిచి ఆశీర్వదించి వారికి సేవ చేసే అవకాశం కల్పించాలని, ఎక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ క్యాండిడేట్ వారైతే డెవలప్మెంట్ అవుతుందని చెప్తున్నారు. మాకు వారి మీద ఇలాంటి దుష్ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు అంటే కాంగ్రెస్ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి గెలవకుండా తొండిదారులు చేయాలంటారు. కానీ ఎన్ని తొండిదారులు చేస్తే దానికి పనిష్మెంట్స్ ఉంటుంది. ప్రజలు ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఉంటారు.
పెళ్లి చాలని హైటెన్షన్ టవర్ పై నుండి దూకిన సంఘటన అబ్దుల్పూర్ మెట్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, విద్యుత్ అధికారులు కిందికి దించే ప్రయత్నంలో వారి నుండి తప్పించుకొని దూకిన యువకుడు టవర్ కింద బురదలో పడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమని తెలిపారు. రావిర్యాల శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ గుడి పాలక వర్గం ఆలయ కమిటీలో అన్ని వర్గాలకు అవకాశం కల్పించినట్టు మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కిచెన్న గారి లక్ష్మారెడ్డి తెలిపారు. సామాజిక దృక్పథంలో అన్ని వర్గాల వారికి ఆలయ కమిటీలో ప్రాధాన్యత కల్పించామని లక్ష్మారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ రావిర్యాల శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ తల్లి ఆలయ కమిటీ పాలక వర్గం ఈ రోజు కొలువుదీరింది. గుడి శాశ్వత చైర్మన్ రేడిగళ్ల రత్నం సహా 6 కమిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. పాలక వర్గాన్ని శాల్వలతో ఘనంగా సన్మానించారు లక్ష్మారెడ్డి. దేవాలయానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. నిజాయితీ, దేవభక్తితో పనిచేసి ప్రతి భక్తుడికి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శన భాగ్యం కలిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మోహన్ రావు, దేవాదాయ శాఖ అధికారి రంజిత్ సహా డైరెక్టర్లు, కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ నేతలు అధిక సంఖ్యలో పాల్గొని సూర్యగిరి ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్నారు. రావిరాల గ్రామంలో ఒక పెద్ద పేరున్న టెంపుల్ కమిటీ అన్ని వర్గాల వాళ్ళకి సమాన గౌరవంతో కమిటీ వేయటం జరిగింది. ఈ దేవుడి దీవెనలు ఈ డైరెక్టర్లకు ఉండాలని చైర్మన్తో సహా, అదేవిధంగా ఈ గ్రామస్తులకు ఉన్న కష్టాలన్నీ పోవాలని, మంచి జరగాలని నేను దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. ఈ డైరెక్టర్లందరూ కూడా ఈ ఆలయ అభివృద్ధి ఒక గొప్ప టెంపుల్గా, ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా మారే విధంగా శాయశక్తుల కృషి చేయాలని, ప్రభుత్వం తరఫున మరియు దాతల తరఫున ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడటానికి నేను శాయశక్తుల కృషి చేస్తానని కూడా డైరెక్టర్లకు అందరికీ తెలియజేస్తున్నా. ముఖ్యంగా మరి బాలరాజు గారు కానీ, గోవర్ధన్ రెడ్డి గారు కానీ, అర్జున్ గారు కానీ, అదేవిధంగా శ్రీలతమ్మ గారు కానీ, చంద్రశేఖర్ రెడ్డి మరియు పల్లవి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ టెంపుల్ కమిటీ చైర్మన్ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి దీనికి పనిచేస్తున్నందుకు అతనికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా మంచి పేరు మీరు తెచ్చుకొని ఈ టెంపుల్కి తీసుకొచ్చి ఈ ప్రజలకందరికీ మంచి జరిగేట్టుగా మీరు రోజు పూజలు చేయవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ఉత్తర భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజ సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం పటాన్చెరు నియోజకవర్గం అన్నారు. ప్రభుత్వం సహకారంతో నియోజకవర్గంలోని అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులందరికీ అందజేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజలతో సమానంగా అన్ని రాష్ట్రాల ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని తెలిపారు. భగవంతుని కృపతో వచ్చే సంవత్సరం ఛట్ పూజ లోపు సాకి చెరువు కట్టపైన సూర్య భగవాన్ దేవాలయం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. अगले साल छठ पूजा के समय तक यहाँ पर सूर्य भगवान की मंदिर आप लोगों के आशीर्वाद से छठ पूजा का शक्ति मेरे को देना, उसी दिन इनाग्रेशन करके यहाँ भी जगह बन गई, नक्शा भी बन गए। वो बगल में भगवान की एक रोड के ऊपर दिखे तक तो ऊपर लेके बनने का पूरा नक्शा बनाया। यहाँ नेक्स्ट आपको दिक्कत नहीं सर का पूरा ब्यूटिफिकेशन रोड भी डाल देंगे, यहाँ पर प्लेटफॉर्म भी बना देंगे, गार्ड भी बना देंगे। पूरा आप लोगों को पूरा इंतजाम करके आप लोगों को हैंडल करके छठ पूजा और एक कुछ भी अपना भगवान के लिए छोटे फंक्शन हॉल नीचे सलार में तुम्हारे बैठ के बात करने के वास्ते आप लोगों को वो कम्युनिटी हॉल भी बना के छोड़ देंगे। आप लोग आराम से यहाँ से पटान्चेरू कॉन्फ्रेंस में आप लोग कुछ भी दिक्कत है तो मेरे पास आधी रात को आ जाओ, आपके साथ रहेंगे। सबको धन्यवाद।
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జరుగుతున్న వారోత్సవాల్లో భాగంగా ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య, ఓయూ ఏసీపీ జగన్ ఇతర సిబ్బంది కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ రక్తదాన శిబిరంలో పోలీస్ సిబ్బంది, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, యువకులు భారీగా పాల్గొని రక్తాన్ని అందించారు. అడిషనల్ డీసీపీ నర్సయ్య మాట్లాడుతూ రక్తదానం మహాదానమని, ఆపద సమయంలో ప్రాణదానం కన్నా ఈ రక్తదానం ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని సూచించారు. ఈస్ట్ జోన్ లో 2 చోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామని, దాదాపు 1000 యూనిట్లు సేకరించి పేదవారికి ఉపయోగపడే విధంగా బ్లడ్ బ్యాంకులకు అందిస్తున్నామని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ సైట్ 3, సైట్ 4 లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇంటింటికి తిరిగి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవీన్ యాదవ్ మాట్లాడుతూ గడప గడపకు వెళ్లి ప్రచారం చేస్తున్నామని, ఓటర్ల నుంచి మంచి స్పందన వస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఫ్రీ కరెంట్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాలు, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని మహిళలు చెబుతున్నారని, నియోజకవర్గాన్ని తనని గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని వారికి గుర్తించి వారికి ఇల్లు ఇప్పించే బాధ్యతను తాను తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో భాగంగా బోరబండ డివిజన్ సంబంధించి అందులో సైట్ 4, సైట్ 5, బాబా శైలేంద్ర నగర్ ఇవన్నీ కూడా పొద్దున్న నుండి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం. ఇక్కడ స్థానిక నాయకులు యశస్విని రెడ్డి, ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారు అండ్ స్థానిక నాయకులు కార్పొరేటర్ గారి బాబీ గారు, ఇక్కడ ఇజాజ్ భాయ్ ఖుస్రో, సైట్ 4, సైట్ 5 కాలనీ ప్రెసిడెంట్ ఇజాజ్ భాయ్ ఖుస్రో, రౌఫ్, ఇంకా పూరే యహాకే లోగ్ అందరు కూడా ఈరోజు ప్రచారంలో పాల్గొన్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల్లో చాలా మందికి వైట్ రేషన్స్ కార్డ్ రావడం, సన్న బియ్యం రావడం, 200 యూనిట్స్ కరెంట్ రావడం, ఫ్రీ బస్సు విషయాలు చాలా గుర్తు చేస్తా ఉన్నారు. దాంతో పాటు వాళ్ళ గలీలలో ఈ మధ్య రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా చోట్ల వేసినారు. అదంతా కూడా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నారు. ఇంకా కొద్దిమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లుల విషయం అడుగుతా ఉన్నారు. అవి కూడా తప్పకుండా మొన్నే గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. రేపు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత వాళ్ళందరూ కూడా హామీ ఇస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఇల్లులు, పేదవారికి అయినటువంటి వారికి ఇల్లులు ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పడం జరుగుతుంది. కానీ ప్రజల డోర్ టు డోర్ క్యాంపెయిన్ పోతా ఉంటే ప్రజల యొక్క స్పందన చాలా పాజిటివ్ ఉంది. వారి కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం, రేవంత్ అన్న పాలన పైన నమ్మకం చాలా బలంగా ఏర్పడుతుంది. ఇందులో స్థానికంగా మాకు ఉన్నటువంటి సంబంధం వాళ్ళకు నమ్మకం ఉంది. మేము పనులు చేయిస్తామని చెప్పి ఇవంతా కూడా చూస్తా ఉంటే, పబ్లిక్ రెస్పాన్స్ చూస్తా ఉంటే మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్తారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్యం షాపుల టెండర్ల పైన ఉన్న శ్రద్ధ విద్యాశాఖ పైన లేదని ఏబీవీపీ కుక్కట్పల్లి కన్వీనర్ నాగేష్ అన్నారు. 9,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉండగా వాటిని విడుదల చేయడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని ఆయన విమర్శించారు. కేపీహెచ్బీ బస్ స్టాప్ వద్ద విద్యార్థులతో కలిసి రాస్తారోకో నిర్వహించిన ఏబీవీపీ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి యత్నించగా కేపీహెచ్బీ పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. విద్యార్థుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని ఏబీవీపీ నేతలు తీవ్రంగా ఎండగట్టారు. ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాఖ పలుకు మేరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కేపీహెచ్బీ నగర ఆధ్వర్యంలో రోడ్డు బ్లాక్ చేయడం జరిగింది. ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో 9,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ లో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లాక విద్యార్థులు చాలా ఘోషపడుతున్నారు. అటు యూనివర్సిటీలో చదువుకుందామన్నా ఏ ఒక్క కాలేజీలో కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం కొమ్ము కాస్తుంది. ప్రతి ఒక్క విద్యార్థులను కూడా ప్రైవేట్ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రము ఎడ్యుకేషన్ సిస్టమ్ని మొత్తం అమలు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరిగిపోయినాయి. ఇప్పుడు రానున్న రోజుల్లో మళ్ళీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు విద్యార్థులు పట్టించుకోవడానికి
విద్యాశాఖ మంత్రి లేకపోయే నీ దగ్గర ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నీ దగ్గర పెట్టుకునే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బార్లు టెండర్ల మీద ఉన్నటువంటి సోయి తెలంగాణ విద్యార్థుల మీద ఎందుకు లేదు, విద్యా సమస్యల మీద ఎందుకు లేదని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో ఈరోజు పెండింగ్ ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ప్రతి ఒక్క రూపాయి విడుదల చేయకపోతే ఏబీవీపీ సెక్రటరియట్ ప్రగతి భవన్ ని కూడా ముట్టడికి వెనకడుగు వేయబోదు. ఈ ఒక్క రోజుతోనే అయిపోదు. రేపటి నుంచి రాష్ట్రంలో ప్రతి ఒక్క జగల మీ యొక్క ఎమ్మెల్యే మినిస్టర్లు క్యాంప్ ఆఫీసులు ముట్టడి కూడా చేస్తాము. ఏది కూడా ఏబీవీపీ వెనకడుగు పోదని డిమాండ్ చేస్తుంది. ఆర్ఎస్ఎస్ సంఘాన్ని స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా మల్లికార్జున్ తెలిపారు. బోయిన్పల్లి నగర్ ఆధ్వర్యంలో పద సంచలన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం బోయిన్పల్లి పల్లవి మోడల్ స్కూల్ నుండి మొదలై బోయిన్పల్లి మార్కెట్ మీదుగా డైమండ్ పాయింట్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీలో పాల్గొన్న సేవకులకు కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా మల్లికార్జున్ పూలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్వయం సేవకులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాను మల్లికార్జున్, మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్, కంటోన్మెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వంశీ తిలక్, టిఎన్ మురారి, ఏనుగుల తిరుపతి, సత్యమూర్తి, సంతోష్, కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బీజేపీ వార్డ్ అధ్యక్షులు, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపాలిటీ షాహీన్ నగర్ లో ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్సీ హాఫీజ్ పీర్ షబ్బీర్ కుటుంబాన్ని సీఎం పరామర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి షబ్బీర్ కుటుంబం సభ్యులతో మాట్లాడి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు సీఎం వెంట ఉన్నారు. మాజీ శాసన మండలి సభ్యులు, దాదాపుగా 60 సంవత్సరాలు సామాజిక సేవ చేస్తూ మైనారిటీ మెజారిటీల మధ్యలో, ముఖ్యంగా హిందూ ముస్లింల మధ్యలో ఒక సమన్వయము, ఒక మంచి వాతావరణము, కలిసిమెలిసి జీవించడానికి అవసరమైన అన్ని రకాల ప్రయత్నాలు చేసిండ్రు. వారి మరణం ముస్లిం సోదరులకు, పీర్ షబ్బీర్ గారి కుటుంబ సభ్యులకే లోటు కాదు, తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉమ్మడి రాష్ట్రంలో వారు చేసిన సేవలు, వారు చేసిన ప్రయత్నాలు, ఈరోజు ఆ స్థాయి నాయకుడు మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరం, బాధాకరం. అందుకే పీర్ షబ్బీర్ గారు మరణించిన వెంబడే స్టేట్ ప్రోటోకాల్ ఇచ్చి వారి అంత్యక్రియలను పూర్తి చేయించడమే కాకుండా ఈరోజు స్వయంగా వారి కుటుంబాన్ని పరామర్శించి జమాత్కు అండగా నిలబడడానికి, ఎందుకంటే వీళ్ళు ఒక మంచి వాతావరణం కోసం ప్రజలకు, మైనారిటీ సోదరుల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి వారు కృషి చేస్తున్నారు, పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళని గౌరవించడం, వారిని శాశ్వతంగా గుర్తుండే విధంగా ప్రభుత్వం వైపు నుంచి కూడా మద్దతు ఇచ్చేది. అదేవిధంగా ఈరోజు మైనారిటీలకు 4% రిజర్వేషన్ అమలు జరుగుతున్నదంటే పీర్ షబ్బీర్ గారి యొక్క కృషి ఎంతగానో ఉంది. ఇది ఎవరూ మర్చిపోని విషయం. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి, ఆ కుటుంబాన్ని ఈ బాధాకరమైన సమయంలో వాళ్ళకు ఒక మానసిక ధైర్యాన్ని ఇవ్వడానికి ఈరోజు నేను రావడం జరిగింది. ఎప్పటికీ ఆ కుటుంబానికి పీర్ షబ్బీర్ గారు లేని లోటును ఎవరు తీర్చలేరు. కాకపోతే వారు ఉన్నప్పుడు జమాత్కి ఎంతైతే సహాయం అందిందో అన్ని రకాలుగా నా వైపు నుంచి కూడా పూర్తిగా సహకారం ఉంటుంది. భవిష్యత్తులో కూడా తెలంగాణ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు అవుతారు, ప్రభుత్వ కార్యక్రమాలలో భాగస్వాములు అవుతారు, మైనారిటీలకు అందించే సంక్షేమం, అభివృద్ధిలో వాళ్ళని భాగస్వామ్యం చేస్తూ ముందుకు వెళ్తాం. ఏది ఏమైనా వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. పీర్ షబ్బీర్ గారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తుంది. పోలీస్ స్మారక దినోత్సవం సందర్భంగా దక్షిణ తూర్పు మండలంలోని మలక్పేట్, సైదాబాద్ ఏసీపీ విభాగాల ఆధ్వర్యంలో అక్టోబర్ 27, 2025 న సైదాబాద్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఎలైట్ కన్వెన్షన్ హాల్ లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో చాదర్ఘాట్, డబీర్పుర, మలక్పేట్, సైదాబాద్ మరియు మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సైదాబాద్ ఏసీపీ వెంకటరెడ్డి, మలక్పేట్ ఏసీపీ సుబ్బరామిరెడ్డి పర్యవేక్షించారు. అన్ని ఎస్హెచ్ఓలు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు మరియు హోం గార్డులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవత్వానికి అద్భుతమైన ఉదాహరణగా నిలిచారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి మేందా తుఫాన్ గా మారింది. ఆదివారం రాత్రి ఇది తుఫాన్ గా మారినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ తుఫాను నేటి ఉదయానికి తీవ్ర తుఫాన్ గా బలపడి సాయంత్రం లేదా రాత్రికి ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ సమీపంలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం నేడు, రేపు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని, ముఖ్యంగా నేడు పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, మేడ్చల్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. సీఎం ఆదేశాలతో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు ప్రయాణికుల భద్రతా దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తుఫాను ప్రభావిత ప్రాంతాల మీదుగా ప్రయాణించే 92 ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వీటిలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే 10 ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా ఉన్నాయి. నేడు, రేపు రద్దయిన వాటిలో జన్మభూమి, ఫలక్నామా, గోదావరి, గరీబ్ రథ్, విశాఖ ఎక్స్ప్రెస్ వంటి కీలక రైళ్లు ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్ విజయవాడలో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. మహిళల వన్డే ప్రపంచ కప్ లో సెమీఫైనల్ కు చేరిన భారత్ జట్టుకు కీలక మ్యాచ్ కు ముందు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అద్భుతమైన ఫామ్ లో ఉన్న స్టార్ బ్యాటర్ ప్రతిక రావల్ గాయం కారణంగా టోర్నీకి దూరమైంది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆమె గాయపడగా ఆమె స్థానంలో యువ క్రీడాకారిణి షెఫాలి వర్మను జట్టులోకి తీసుకున్నారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆమె టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ప్రతిక స్థానంలో షెఫాలి వర్మను ఎంపిక చేయడానికి ఐసీసీ టెక్నికల్ కమిటీ కూడా ఆమోదం తెలిపింది. 7 మ్యాచ్లు ఆడి 308 పరుగులు సాధించారు. ఇందులో న్యూజిలాండ్ పై చేసిన అద్భుతమైన సెంచరీ 122 కూడా ఉంది. ఇప్పుడు ఆమె స్థానంలో జట్టులోకి వస్తున్న 21 ఏళ్ల షెఫాలి వర్మ చివరిసారిగా 2024 అక్టోబర్ లో వన్డే మ్యాచ్ ఆడారు. అక్టోబర్ 30న నవీ ముంబై వేదికగా జరిగే సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును ఢీకొట్టనుంది. కీలకమైన ఈ నాకౌట్ పోరుకు ముందు స్టార్ బ్యాటర్ దూరం కావడం జట్టుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాస్వామ్యాన్ని బీఆర్ఎస్ పార్టీ అపహాస్యం చేస్తుందన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. పెళ్లి చెయ్యాలని హై టెన్షన్ టవర్ పై నుండి దూకిన యువకుడు. రావిర్యాల శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం. వచ్చే సంవత్సరం సాకి చెరువు కట్టపైన సూర్య భగవాన్ దేవాలయం నిర్మిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే. పోలీసుల అమరవీరుల వారోత్సవాలు భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలో మెగా రక్తదాన శిబిరం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రచారం. మద్యం టెండర్లపై ఉన్న శ్రద్ధ విద్యాశాఖపై లేకపోవడం దురదృష్టకరమన్న ఏబీవీపీ కుకట్పల్లి కన్వీనర్ నాగేష్. ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఘనంగా శత జయంతి వేడుకలు. మాజీ ఎమ్మెల్సీ హఫీజ్ పీర్ షబ్బీర్ మృతికి సంతాపం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. పోలీస్ స్మారక దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం. రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణం శాఖ 92 ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. మహిళల వరల్డ్ కప్ సెమీస్ ముంగిట భారత జట్టుకు ఎదురుదెబ్బ. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ విత్ TG5.